హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. చాలా మంది పనులు వాయిదా వేస్తూ ఉంటారు. దాని వల్ల స్టడీస్, కెరీర్, వ్యక్తిగత జీవితంలో నష్టాలు ఎదురవుతాయి. మీరు కూడా లేజీగా ఫీల్ అవుతున్నారా? ఒక పనిని స్టార్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుందా? నెక్స్ట్ డే కి వాయిదా వేస్తున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అసలు లేజీనెస్ ఎందుకు వస్తుంది? ముందుగా మనం లేజీగా ఉండడానికి ప్రధానమైన కారణాలు ఏంటో తెలుసుకుందాం. 1. గోల్ క్లారిటీ లేకపోవడం. 2. మోటివేషన్ తక్కువగా ఉండడం. 3. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ఎడిక్షన్. 4. ఇంట్రెస్ట్ లేని పనులు చేయాల్సి రావడం. సో ముందుగా మీ సమస్యను గుర్తించండి. మీరు ఎందుకు ప్రోకాస్టినేట్ చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత స్మార్ట్ గోల్స్ ఎందుకు ముఖ్యం? విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం అవసరం. నాకు పరీక్షల్లో మంచి మార్కులు రావాలనుకుంటే సరిపోదు. దీనికి బదులుగా నేను రోజుకు 3 గంటలు చదువుతాను, అలాగే ఈ 2 చాప్టర్లు పూర్తి చేయాలి అనుకుంటే క్లారిటీ వస్తుంది. స్మార్ట్ గోల్స్ ఫాలో అవ్వండి. అంటే స్మార్ట్ లో ఎస్ స్పెసిఫిక్ ఖచ్చితమైన లక్ష్యం, ఎం మిజరబుల్ ఎంత పని పూర్తయిందో కొలవగలిగేలా, ఏ అచీవబుల్ అది సాధించగలిగేలా, ఆర్ రిలవెంట్ మీ లక్ష్యానికి తగినదిగా, టీ టైం బౌండ్ ఎంతలోపు పూర్తవుతుంది అంటే ఏ సమయంలోపు అది పూర్తవుతుంది. సో ఇంకొకటి 5 మినిట్స్ రూల్. మనం చాలా వరకు పని మొదలెడతాం కానీ కంటిన్యూ చేయలేము. అది మనకు చేయాలనిపించి ప్రోకాస్టినేట్ చేస్తుంటాం. దానికి ఈ 5 మినిట్స్ రూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. పని పెద్దది ఎలా మొదలెట్టాలి అనిపిస్తుంటే ఈ 5 మినిట్స్ రూల్ ని ఫాలో అవ్వండి. ఎలా అంటే ఈ పనిని చేయడానికి ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే కేటాయిస్తాను అనుకోండి. చిన్న స్టార్ట్ ఇస్తే మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా కంటిన్యూషన్ లోకి వెళ్తుంది. ఉదాహరణకు బుక్ చదవాలనుకున్నారా? 5 నిమిషాలు చదువుదాం అని అనుకోండి. ఆ 5 నిమిషాల తర్వాత ఇంకొంచెం కంటిన్యూ చేయాలనే ఆసక్తి మీలో కలుగుతుంది. ఇలా చిన్న చిన్నవిగా మొదలుపెట్టి పని పూర్తి చేస్తే ఎక్కువ విజయం సాధించగలం. అలాగే పొమోడోరో టెక్నిక్ ని వాడండి. సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్ వల్ల ఫోకస్ కోల్పోతున్నారా? ఈ పొమోడోరో టెక్నిక్ అనేది 25 నిమిషాలు కాన్సన్ట్రేట్ అయి పనిచేయండి. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 25 నిమిషాలు కాన్సన్ట్రేట్ గా వర్క్ చేసి ఇంకొక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలాగే ఫోకస్ టు డూ యాప్ లో ఉపయోగించండి. ఫోన్ లో నుంచి అనవసరమైన నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోండి. ప్రోకాస్టినేషన్ వదలాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. మోటివేషన్ అనేది తాత్కాలికం, కానీ డిసిప్లిన్ అనేది శాశ్వతం. మోటివేషన్ తోనే పని చేస్తే ఒక రోజంతా ఉత్సాహంగా ఉంటాం, మరుసటి రోజు మళ్ళీ లేజీగా మారిపోతాం. జిమ్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయినా డిసిప్లిన్ తో వెళ్ళాలి. ఒక సమయం సెట్ చేసుకొని అదే టైంలో పని పూర్తి చేయడం లాంటిది అలవాటు చేసుకోండి. ఇదే మీ రెగ్యులర్ టైంలో చేస్తే అది అలవాటుగా మారుతుంది. లేజీగా అనిపించిన వెంటనే ఏదైనా చిన్న పని చేయండి. రోజుకి 10 నుంచి 15 నిమిషాలు వ్యాయామం చేయండి. మీ లక్ష్యం గురించి ప్రతిరోజు రాసి చదవడం అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడైనా లేజీగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ టిప్స్ను ఉపయోగించి వెంటనే పనులు మొదలెట్టండి. మీకు ఈ వీడియోలో ఏ టిప్ మోస్ట్ హెల్ప్ఫుల్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నా మెన్షన్ చేయండి. మేము ఖచ్చితంగా దానిపై వీడియో చేస్తాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.